బడ్జెట్ టార్గెట్ 6 గ్యారంటీలు పథకాల అమలే లక్ష్యంగా అంచనాలు ఏ స్కీమ్ కు ఎంత అనే దానిపై పక్కాగా లెక్కలు దాదాపు 90,000 కోట్లు అవసరమైతాయని అంచనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేయడం కోసం దాదాపుగా 90,000 కోట్లు అవుతాయని చెప్పి ఒక అంచనాకు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. గ్యారంటీలకు నిధుల అంచనా ఎట్లంటే మహాలక్ష్మి పథకానికి 16,000 కోట్లు, రైతు భరోసాకు 29,000 కోట్లు, చేయుతకు 20,000 కోట్లు, ఇందిరమ్మ ఇండ్లు 15,000 కోట్లు, గృహజ్యోతి 10,000 కోట్లు, యువ వికాసానికి 3,000 కోట్ల రూపాయలు అవసరం పడతాయని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం అంచనాలు వేసింది. ఇక దాదాపు 90,000 కోట్లు అవసరమైతే అని ఈ లెక్కలు తేలితే 6 గ్యారంటీల అమలే లక్ష్యంగా వచ్చే ఆర్థిక సంవత్సరం 2024-25 బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేస్తున్నది. ప్రతి స్కీమ్ కు తగినన్ని నిధులు కేటాయించేలా పక్కాగా అంచనాలు రూపొందిస్తున్నది. ఇప్పటికే అన్ని డిపార్ట్మెంట్ల నుంచి బడ్జెట్ అంచనాలను ఆర్థిక శాఖ తెప్పించుకున్నది. పథకాల అమలు కోసం ఏ మేరకు కేటాయింపులు చేయాలనే దానిపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల చర్చించారు. 6 గ్యారంటీల అమలుపై ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ కూడా ఎంత మేరకు నిధులు అవసరమైతాయనే దానిపై ఒక అంచనాకు వచ్చింది. ఇప్పటికే ప్రజాపాలనలో వచ్చిన అప్లికేషన్ల డేటా ఎంట్రీ పూర్తి చేసిన ప్రభుత్వం అందులో 5 గ్యారంటీలకు ఎంతమంది అప్లై చేసుకున్నారనే వివరాలను సపరేట్ చేస్తా ఉందట. అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేయడానికి 90,000 కోట్ల బడ్జెట్ అవసరం. తెలంగాణ రాష్ట్రంలో వాస్తవికమైనటువంటి బడ్జెట్ కేసీఆర్ చెప్పినటువంటి దొంగ లెక్కలు 2,70,000 కాదు, 1,50,000 కోట్లైన బడ్జెట్ ఉంటే వీటిని ఈజీగా అమలు చేయొచ్చు అనేది ఈ లెక్కల ప్రకారం అంటుంది. ఇక్కడ కూడా రైతు భరోసా కార్యక్రమం ఏదైతే ఉందో రైతు బంధు పథకం చెట్లకు గుట్టలకు పుట్టలకు కాకుండా ఒరిజినల్ గా రైతులకు ఇచ్చినప్పుడు ఈ బడ్జెట్ తగ్గేటువంటి అవకాశం ఉంటుంది.